హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్ అందరికి 2026 మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రజెంట్ మనం వచ్చేసరికి కోటప్ప కొండ దగ్గర అయితే ఉన్నాము. నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా. ఈసారి మహాశివరాత్రి ఎలా ఉంటుంది కోటప్ప కొండ ప్రతి ఒక్కటి మీకు చూపిద్దామని 3 రోజులు ముందుగానే మేమైతే కోటప్ప కొండ అయితే వచ్చేసాము. ఈ 3 days ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఈవెంట్, ప్రతి ఒక్క సెలబ్రేషన్స్, అసలు ఏమేమి ఉంటాయి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తా ఈ వీడియోలో. ప్రజెంట్ ఈ రోజు వచ్చేసరికి కొండ కింద అసలు ఏం జరుగుతుంది, పనులు ఎంతవరకు వచ్చాయి, శివరాత్రికి అన్ని రెడీ చేస్తున్నారు అనమాట. మేము వచ్చే దారిలో చూసాం. ముందు కొండ మీదకి వెళ్దాం. ఫస్ట్ కొండ దగ్గరికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని ఆ తర్వాత మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రభలు, అన్నదాన సత్రాలు, అసలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూద్దాం. ప్రజెంట్ 3 రోజుల ముందు నుంచే చూసారు కదా, భక్తులు అయితే ఫుల్ గా వెళ్తున్నారు. అన్ని వైపుల నుంచి, అటు చిలకలూరిపేట, నరసరావుపేట కానివ్వండి, ఇటువైపు ఒంగోలు, అన్ని వైపుల నుంచి భక్తులు 3 రోజుల ముందు నుంచే చూడడానికి వస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫెస్టివల్. గాయస్ ఇంకా లేట్ చేయకుండా కొండ మీదకి అయితే వెళ్ళిపోదాము. అసలు ఈ సంవత్సరం ఏమేమి రెడీ చేశారు, అసలు ఎలా ఉన్న ఏర్పాట్లు, కొత్తగా ఏమైనా పెట్టారా అన్ని చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు అయితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోటప్ప కొండ వస్తున్నారు ఈ సంవత్సరం, ఎవరెవరు వస్తున్నారో కామెంట్ చేయండి. వెళ్దాం. ఆల్రెడీ పనులు మొత్తం స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు చూడడానికి అప్పుడే వస్తున్నారు. ఈ కొండ చుట్టూ ఉన్న అన్ని స్థలాలు, ప్లేసులు మొత్తం కూడా శుభ్రం చేశారు. ఇంకో 2 days ఉందనంగా చాలా మంది వాళ్ళ ఇంట్లో ఎద్దుల్ని, ఆవుల్ని అన్నిటిని కొండ చుట్టూ తిప్పుతున్నారు. ప్రజెంట్ నేను నరసరావుపేట నుంచి కోటప్ప కొండ వచ్చాను. ఇటువైపు ప్లేసులు మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. అయ్యా బాబోయ్, అసలు చూడండి కాలువ కూడా వదిలారు. అసలు మొన్న ఈ మధ్య నేను వచ్చినప్పుడు చుక్క నీరు లేదు. ఇక శివరాత్రి వచ్చిందంటే, కోటప్ప కొండ జాతర స్టార్ట్ అయిందంటే కాలువ నీళ్లు వదులుతారు ఫస్ట్. ఇక రేపటి నుంచి మామూలుగా ఉండదు. చూసారుగా, చుట్టుపక్కల ఉన్న చాలా మంది రైతులు వాళ్ళ ఎద్దుల్ని కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేపించి తీసుకెళ్తున్నారు. ఇలా చాలా ఎద్దులు జతలుగా వచ్చాయి. కోటప్ప కొండకి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. కొండకి వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడే స్నానాలు చేస్తారు, పిల్లలు ఈతలు కొడతారు, శుభ్రంగా రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళిపోతారు. ఇప్పటిదాకా జరిగిన దానికంటే ఈ సంవత్సరం చాలా గ్రాండ్ గా అయితే చేస్తున్నారు. ఈసారి ప్రభలు కూడా చాలా ఎక్కువ తీసుకొస్తున్నారంట. అందుకే ఇప్పటిదాకా ఎప్పుడైనా కోటప్ప కొండ తిరణాలకు రాకపోతే ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. శివరాత్రి రోజు భోజనాలు పెడతారు ఫ్రీగా. ఇవన్నీ కూడా అన్నదాన సత్రాలే. అదిగోండి కోటప్ప కొండ త్రికోటేశ్వరాలయం. ఇక్కడ నుంచి చూస్తుంటే భలే ఉంది అసలు. ఫ్రెండ్స్, తమిళనాడు వాళ్ళకి అరుణాచలం ఎలాగో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తానికి ఈ కోటప్ప కొండ అలాగా. ఎందుకంటే సాక్షాత్తు ఆ శివుడే స్వయంభుగా వెలిసిన ఒక కొండ అది. ఓహో, అప్పుడే తిరణాలు అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. చూసారా, మొత్తం అటువైపు ఇటువైపు ప్లేసులు మొత్తం శుభ్రం చేశారు. మంచి క్లీన్ గా ఉన్నాయి. ఈసారి జాతరకి తిరణాలకు వచ్చిన చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం జైంట్ రివీల్లు, పడవ, కొలంబస్, బ్రేక్ డాన్స్ అన్ని రెడీ చేస్తున్నారు కొండ కిందే. ఎందుకంటే ఇంకా టైం లేదు, 2 days ఉంది. ఇదిగోండి చాలా వరకు బొమ్మలు, టాయ్స్, పిల్లలకు కావాల్సినవన్నీ చాలా అయితే వచ్చాయి. అందుకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా శివరాత్రికి కోటప్ప కొండ రాకపోతే ఈసారి ట్రై చేయి ఒకసారి. స్ట్రైట్ గా వచ్చిన తర్వాత ఇది సర్కిల్ మిడిల్ సెంటర్ కి వచ్చాక శివుడి విగ్రహం ఉంటుంది. విగ్రహానికి వెనకాలే ఒక ఆర్చి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు గనక వీడియోని స్కిప్ చేశారంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు మిస్ అయిపోతారు. ఈ ఆర్చి లోపల నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి మెట్లు మార్గం ఉంటుంది, తెలుసు కదా. అదిగోండి స్ట్రైట్ గా గోపురం లోపల నుంచి వెళ్తే మెట్లు ఎక్కడానికి ముందు మనకి ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది, వినాయకుడి గుడి, శ్రీ సిద్ధి గణపతి స్వామి. కొండ పైన కంటే కొండ కింద చాలా జరుగుతాయి, అన్ని చెప్తా ఇప్పుడు. ఎవరైనా కానీ మెట్లు ఎక్కడానికి ముందు వినాయకుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ భక్తులు అయితే వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు దర్శనానికి. ఎందుకంటే శివరాత్రి రోజు చాలా మంది వస్తారు, దర్శనము చాలా టైం పడుతుంది. అందుకని ముందుగానే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. ప్రెజెంట్ ఎక్కడ చూసినా కోటప్ప కొండ అన్ని చోట్ల జాతర ఇంకో 2 రోజులు స్టార్ట్ అవుతుంది కాబట్టి పనులు జరుగుతున్నాయి. ఈ మెట్ల మార్గానికి దగ్గరలోనే దూరంగా కేశఖండనశాల అని ఒకటి ఉంది కదా, అక్కడికి వెళ్దాం. వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకోవాలి అనుకుంటే అదిగోండి తల నీలాళ్ళు 40 రూపాయలు టికెట్ తీసుకోవాలి. సరిగ్గా వినాయకుడి గుడి ఉంది కదా, వినాయకుడి గుడికి పక్కనే ఉంటుంది పెద్ద రేకుల షెడ్. ఎక్కడ చూసినా అన్ని బార్గేట్ల మీద బాలలత మేడం గారే కనపడుతున్నారు. యూట్యూబ్ లో మంచి కంటెంట్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ చెప్తా ఉంటారు మనకి. శివరాత్రికి భక్తులు ఎక్కువ మంది వస్తారు కదా, క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి కర్రలు మొత్తం కడుతున్నారు. ఎందుకంటే ఇది ఒక్క ప్లేసే ఉంది. మామూలుగా హెయిర్ తీపించుకోవడానికి, గుండు చేయించుకొని మొక్కు తీర్చుకోవాలంటే ఇది ఒక్క ప్లేసే. పక్కన కౌంటర్ లో టికెట్ తీసుకుంటారు 40 రూపీస్, 40 రూపాయలు ఒక మనిషికి. ఇంకా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళారంటే మీకు మొక్కుబడి మొత్తం తీర్చుకోవచ్చాడే. అందుకే స్కిప్ చేయొద్దు, చాలా ఇన్ఫర్మేషన్ వీడియో ఇది. అందుకే రేపు భక్తులు ఎవరైనా శివరాత్రికి వస్తే వాళ్ళకి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అంతా ఉపయోగపడుతుంది. సరిగ్గా దీంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మీకు పక్కనే ఒక గ్రౌండ్ ఉంటది పెద్దది. చాలా మంది గ్రౌండ్ లో అదిగోండి చెట్టు కింద పొంగలు పెట్టుకుంటున్నారు కొంతమంది. ఆ తర్వాత ఇటువైపు రైట్ సైడ్ వచ్చేసరికి దూరంగా
బాత్రూమ్స్ ఉన్నాయి చూడండి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. గుండు చేపించుకున్న తర్వాత మీరు ఇక్కడే స్నానాలు చేయొచ్చు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ గా కొండ మీదకి ఘాట్ రోడ్ లో నుంచి ఎలా వెళ్ళాలి కొండపైకి అది చూపిస్తా. మళ్ళీ సెంటర్ లోకి వచ్చి శివుడి విగ్రహం దగ్గర నుంచి రైట్ సైడ్ కి వెళ్తున్నాం. కొండ కింద ఎటు చూసినా అన్నదాన సత్రాలే ఉంటాయి, మామూలుగా ఉండవు. కానీ అక్కడక్కడ కొన్ని కులాల పేర్లతో కూడా ఉంటాయి. మీకు అన్ని పట్టించుకోవద్దు, ఎక్కడ అన్నం దొరికితే అక్కడ తినండి. జస్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్ లోనే మెయిన్ రోడ్ లాగే ఉంటుంది. పైన కొండ మీదకి వెళ్ళడానికి ఒకటి మెట్లు మార్గం, మెట్లు ఎక్కితే 1.5 గంట పడుతుంది ఈజీగా. అదే ఘాట్ రోడ్ లో అయితే ½ అన్ అవర్, అరగంట 20 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు పైకి. ఓన్ వెహికల్ లో వస్తే ఊరి చివరే ఆపేస్తారు మిమ్మల్ని, బండ్లు మొత్తం ఇక్కడ ఆపేస్తారు. పార్కింగ్ అయితే ఇబ్బంది లేదు, కొండ చుట్టూ పార్కింగ్ ఏరియా ఫుల్ గా పెద్దగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఊరి చివరే బండి పెట్టుకుని ఊరు లోపలికి మొత్తం నడుచుకుంటానే తిరగాలి. శివరాత్రి రోజు ఆర్టీసీ బస్సెస్ పెట్టారు, ఆడవాళ్ళకి ఫ్రీయే, మగవాళ్ళకి ఒక 20-30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అసలు కోటప్పకొండ ఊరు లోపలికి గానీ కొండపైకి గానీ ఓన్ వెహికల్స్ ఏది అలో చేయరు. శివరాత్రి రోజు కొండపైకి వెళ్ళాలంటే ఒకటి మెట్లెక్కి వెళ్ళాలి, 2 ఈ ఘాట్ రోడ్ లో నుంచి కూడా నడుచుకుంటా వెళ్ళొచ్చు, 3 ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, టికెట్ తీసుకుని బస్సులో జర్నీ చేసి కొండపైకి వెళ్ళొచ్చు. ఇలా 3 దారులే ఉంటాయి. ఓకే, ఇప్పుడు కొండ మీద అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కొండ మీదకి వెళ్తున్నప్పుడు మనకి కొన్ని పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి. ముందుగా బ్రహ్మదేవుడి విగ్రహం. కొంతమంది బ్రహ్మదేవుడికి 3 తలలే అంటారు, కాదు 4 తలలు ఉంటాయి, చతుర్ముఖ బ్రహ్మ. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే శ్రీ మహావిష్ణువు. చూడడానికి ఎంత బాగుంటుందో తెలుసా? ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఒక్క కోటప్ప కొండ మీద మాత్రమే ఉంటాయి. ఘాట్ రోడ్డు సగం దూరం ఎక్కిన తర్వాత మనకు ఒక చిన్న ఆర్చి వచ్చింది. మళ్ళీ ఇక్కడైతే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి చూడాల్సినవి, అవి కూడా చెప్తా. బండి సైడ్ కాపుకొని కొంచెం ముందుకు వస్తే మనకి కాలింది, చుట్టూ నీళ్లు ఉంటాయి, నీళ్ళకి మధ్యలో పెద్ద పాము పడగలతో, ఆ పడగల పైన శ్రీకృష్ణుడు నాట్యం. పాము పేరు వచ్చేసరికి కాళియా అంటాం. శివరాత్రికి ముందు రోజే ఇక్కడ బోటింగ్ కూడా ఉంటాయి, చిన్న చిన్న పడవలు, అవిగోండి వాటినైతే మొత్తం తిప్పుతారు. అలా సరిగ్గా రోడ్డుకి అవతల వైపు చిన్న జూ పార్కు, కుందేలు, నెమ్మలు, జింకలు, కొన్ని పక్షులు అలాంటివి ఉంటాయి. ప్రజెంట్ లోపలికి వెళ్ళడానికి లేదు, శివరాత్రి వచ్చింది కదా, అన్ని క్లీన్ చేస్తున్నారు. సరిగ్గా టాప్ కి కొండ మీద వచ్చాక మొత్తం ఖాళీ. స్టార్టింగ్ ఎంట్రన్స్ మనకి వినాయకుడి విగ్రహం ఉంటుంది, చాలా పెద్దది. అక్కడికి వెళ్ళండి, దగ్గర నుంచి చూడడం కంటే ఇలాంటి దూరం నుంచి చూస్తేనే బాగుంటుంది. అలాగే కొండ పైన చాలా మంది వర్కర్స్ పని చేస్తున్నారు. ఏంది మరి చిన్న పిల్లలతో కూడా పని చేపిస్తున్నాడు ఈ అమ్మ. కానీ దేశం మీద వదలమాకంటారా నాయన, పెంచడం చేతగానప్పుడు కనకూడదు. కొండ మీద కూడా ఎటు చూసినా పనులు జరుగుతా ఉన్నాయి. వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా, వాళ్ళకి ఏమీ కాకుండా కొండ చుట్టూ కూడా కర్రలు కడుతున్నారు. కొండ మీదకి బస్సులు వస్తాయని చెప్పే కదా, మళ్ళీ బస్సు దిగడానికి కూడా టికెట్ తీసుకోవాలి. ఈ వినాయకుడి విగ్రహం ఉంది కదా, విగ్రహానికి పక్కనే మనకి ఇలా కనిపిస్తాయి. ఇది వచ్చేసరికి రోడ్డు పక్కనే ఎంట్రన్స్, పైకి రాగానే పక్కనే టాయిలెట్స్ ఉంటాయి. ఈ టాయిలెట్స్, ఈ బస్ పార్కింగ్, వినాయకుడి విగ్రహం మొత్తం అన్ని ఒకే చోట, స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇక మనం దర్శనానికి వెళ్ళిపోదాం. ఇంకా శివరాత్రి 2 రోజులు ఉంది అనగానే అసలు చూడండి ఎన్ని కార్లు, ఎన్ని బైక్స్ వస్తున్నాయో. ఎందుకంటే దర్శనం చేసుకోవాలి, కొంచెం తిరిగి చూడాలంటే ఇప్పుడే కొండ పైకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అయినప్పుడే మనకి దక్షిణామూర్తి స్వామి వారు ఉంటారు. ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయో చూద్దాం రండి. మొత్తం అన్ని పెద్ద పెద్ద టెంట్లు వేశారు. శివరాత్రి రోజు భక్తులు దర్శనానికి వెళ్లే దారి ఇదే. ఈసారి విఐపీలు అలాంటి ఏమి లేవు. ఒకటేమో ఫ్రీగా, ఒకటేమో ప్రత్యేక దర్శనం, ఒకటేమో శీఘ్ర దర్శనం. అసలు స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచే పెద్ద పెద్ద కర్రలు ఎంత బారుకున్నాయో చూడండి, ఆ బిల్డింగ్ దాకా. మీకు కొంచెం ఫాస్ట్ గా దర్శనం అవ్వాలంటే ఈ దారిలో వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసరికి ప్రత్యేక దర్శనం ఒక్కరికి 100 రూపాయలు. మెట్లు మార్గం నుంచి నడుచుకుంటా వచ్చే వాళ్ళకంటే కొంచెం ముందుగా వెళ్ళొచ్చు. తర్వాత శీఘ్ర దర్శనం అని 200, ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అందులోని ఈ 2 ఏంటంటే కొంచెం దేవుడికి దగ్గరగా, శివలింగానికి దగ్గరగా వెళ్ళొచ్చు. తర్వాత మండప అభిషేకం అని 500 రూపీస్ తీసుకుంటారు. సరిగ్గా గర్భగుడి వెనకాల ఆ మండపం ఉంటుంది, చాలా దగ్గరకు వెళ్ళొచ్చు. దర్శనానికి వచ్చిన భక్తులు చెప్పులు, బ్యాగ్స్, సెల్ ఫోన్లు ఇక్కడే పెట్టుకుంటారు. తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి లిఫ్ట్ ఉంటుంది రైట్ సైడ్ లో, అది ఉపయోగించుకోండి. కొండ పైన మీకు కొబ్బరికాయలు, పూలు అన్నిటికీ షాపులు ఉంటాయి. కొండ కిందే కాదు, కొండ పైన కూడా అన్ని రకాల షాపులు, టాయిలెట్స్, అన్నదాన సత్రాలు అన్ని A to Z ఉంటాయి. ఉచిత వసతి హాలు. దూరం నుంచి వచ్చిన భక్తులు కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి రండి. ఇక్కడే తాగడానికి మినరల్ వాటర్, ఫ్రీగా భోజనం మధ్యాహ్నం పూట, పక్కనే అతిథి గృహం, ఇవన్నీ నిండిపోయి ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడు కాకపోయినా నార్మల్ డేస్ లో వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి.
అలాగే మనం గుడి లోపలికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద నంది విగ్రహం అయితే మనకి బయట ఉంటుంది. మెట్లు మార్గం నుంచి వచ్చే వాళ్ళకి ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం అని కింద ఉంటుంది చూడండి. మనం కోటప్ప కొండ చాలా సార్లు వచ్చాము, కానీ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఇవన్నీ ఇలా చూస్తుంటే చాలా బాగుంటుంది. మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా చేంజ్ ఉంటే ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఇచ్చేయండి, అందరు తీసుకుంటారు. ఏంటి నేను చూస్తుంది నిజమేనా? దూరంగా గోపి ఇటువైపు ఏమైనా చర్చ్ ఉందా? సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ మహాశివరాత్రి చెప్దాం అనుకున్నా, చెప్పులు వేసుకొని మొత్తం ప్లేస్ అంతా ఫుల్ గా తిరుగుతున్నారు. వెళ్ళి మొహం మీద చెప్పా. నేను 5 ముస్లింస్ చూసా, గుర్కాలోనే ఉన్నారు. సిస్టర్స్ వచ్చారు, వాళ్ళ సాంప్రదాయంలోనే వచ్చారు, పర్లేదు. కాకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన మతాన్ని పూజించుకోవాలా, వేరే మతాన్ని గౌరవించుకోవాలా, బేసిక్ సెన్స్. గాయస్ మనం ఎవరిని రావద్దు అనము, కానీ ఒక ప్లేస్ కి వెళ్ళేటప్పుడు అది ఎలాంటి ప్లేస్ కొంచెం ఆలోచించాలి. అసలు అది గుడే బడే, దానికి తగ్గట్టు మనం బట్టలు వేసుకున్నామా, వీళ్ళకంటూ ఒక సాంప్రదాయం ఉంది, అది పాటించాలి ఇక్కడికి వెళ్తే, ఇలా కొన్ని ఉంటాయి. సరే మన టాపిక్ లోకి వద్దాం. ప్రెజెంట్ ఈ రోజు మాత్రమే గుడి చాలా ఫ్రీగా ఉంటుంది, వచ్చే వాళ్ళు వచ్చేయండి నైట్ లోపు. ఎందుకంటే రేపటి నుంచి ఇంకా మామూలుగా ఉండదు. శివరాత్రి జాతర స్టార్ట్ అవుతుంది, ఫెస్టివల్, అందరూ ఫుల్ గా వస్తారు. 90% భక్తులు మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుంటారు, ఎందుకంటే నైట్ అంతా ప్రభల దగ్గర ఉండాలని. గుడి పైకి వచ్చిన తర్వాత ఓపెన్ ప్లేస్ చాలా ఉంటది, కూర్చోడానికి పెద్ద పెద్ద బండ పరుపులు, అరుగులు ఉంటాయి. ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది, లొకేషన్స్ బాగుంటాయి, మొత్తం వ్యూ పాయింట్ మొత్తం కనిపించింది. మొత్తం లైటింగ్ చూసారా, పెద్ద పెద్ద లైటింగ్స్ వేశారు. రాత్రి అయితే కోటప్పకొండ ఇంకా మామూలుగా ఉండదు. ప్రెజెంట్ ఇంకా వర్క్ జరుగుతుంది, టెంట్లన్నీ వేస్తున్నారు, లైటింగ్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు, మొత్తం అన్ని రెడీ చేస్తున్నారు. నడుచుకుంటూ మెట్లెక్కి వచ్చే వాళ్ళు ఉచిత దర్శనం చూడండి ఎంత ఖాళీగా ఉందో ఈ రోజు. ఇప్పుడు చాలా ఫ్రీగా, ఎంత ఒక 15 మంది ఉంటారు అంతే, సరదాగా దగ్గర నుంచి చూసి దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. పక్కనే 100 రూపీస్ 200 రూపీస్ అభిషేక దర్శనం, మొత్తం చిన్నది, డైరెక్ట్ గా శివలింగం పక్కకి వెళ్తారు వీళ్ళు. ఫ్రెండ్స్ ఆల్రెడీ టికెట్స్ ఆన్లైన్ లో ఓపెన్ చేశారు, 300 రూపాయలది 200 రూపాయల దర్శనం టికెట్లు ఓపెన్ చేశారు. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా చూడండి. మండపం అభిషేకం 500 అని చెప్పా కదా మీకు స్టార్టింగ్. లోపల శివలింగాలు ఉంటాయి, స్వయంగా కూర్చొని అభిషేకాలు చేస్తా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే కొండ పైకి వెళ్తున్నాము, అంటే నాగమ్మ తల్లి పుట్ట ఉంటుంది, చాలా పెద్దది, అక్కడికి వెళ్తున్నాం. కొండ పైకి వెళ్తున్నప్పుడు చిలక జోష్యం చాలా మంది ఉంటారు, ఒకవేళ చెప్పించుకోవాలనుకుంటే చెప్పించుకోండి. అంటే మీ నమ్మకాన్ని బట్టి కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, అది ఇంకా మీ ఇష్టం. అక్కడ నుంచి కొంచెం పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కూడా ఒక చిన్న శివుడి విగ్రహం ఉంటుంది. ఫ్రెండ్స్ నేను ఒక 3 పాయింట్లు చెప్తా. 99% మనమే కష్టపడాలి, అబద్ధాలు ఆడకూడదు, ముఖ్యంగా మన వల్ల ఎవరు నష్టపోకూడదు, ముఖ్యంగా కర్మ నుంచి అస్సలు తప్పించుకోలేవు, ఎందుకంటే శ్రీకృష్ణుడికే సాధ్యం కాల, ఇంకా మనమెంత, మన జీవితాలెంత. ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే అనుభవిస్తాం. గుడిలో ఉన్నప్పుడు ఒకలాగా, గుడి బయటికి వెళ్ళాక ఒకలాగా కాదు, ఒకేలాగుండు. మంచి చేస్తే మళ్ళీ తిరిగి మంచే వస్తుంది, అది 100% నిజం. కానీ చెడు చేస్తే చెడు 3 రెట్లుగా తిరిగి వస్తుందంట, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పెద్ద పుట్ట ఇదే గాయస్. భక్తులు చాలా మంది పైకొచ్చి పూజ చేసుకొని కొంతమంది పాలు కూడా పోస్తారు. శివరాత్రి టైం కదా, కొంతమంది కూరగాయల బస్తాలు మోసుకొని పైకి కొండ మీదకి వెళ్తున్నారు. పైన టాప్ లో పాత కోటేశ్వర స్వామి గుడి అని మనం మొన్న ఈ మధ్య వీడియో తీసాము, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఆ గుడికి వెళ్తున్నారు ఇప్పుడు. పైన దర్శనం అయిపోయింది, గుడి మొత్తం తిరిగేశాము, అన్ని అప్డేట్స్ ఇచ్చారు చాలా వరకు. గుడికి పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, తీసుకోండి. గుడి దగ్గర నుంచి కొండ దిగి బయటకు వచ్చిన తర్వాత గుడి చుట్టూ కొన్ని పల్లెటూర్లు ఉన్నాయి, ఆ పల్లెటూర్లలో ప్రభలు పైకి లేపుతున్నారు. ఈ సంవత్సరం శివరాత్రికి కోటప్ప కొండకి చాలా ప్రభలు వస్తున్నాయి. గాయస్ మీకు ఒక విషయం తెలుసా, ఒక ప్రభ కట్టడానికి 30-40 లక్షలు ఖర్చు అవుతుందంట. అది కూడా ఇంకా నెల రోజుల్లో శివరాత్రి వస్తుంది అనుకున్నప్పుడే పని స్టార్ట్ చేస్తారంట. సరిగ్గా రేపు శివరాత్రి అనంగా ఈ రోజు ప్రభని కోటప్ప కొండకి తీసుకెళ్తారు. అందుకే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎంత ఖర్చు అవుతున్నా, ఎంత కష్టపడి కొన్ని కిలోమీటర్లు నడిపించుకొని కోటప్ప కొండకి తీసుకెళ్తారు. ఒక మహాశివరాత్రికి ఇంత గొప్పగా, అంగరంగ వైభవంగా, అద్భుతంగా ఇంకా ఎక్కడా జరగదు. మీరు గనక ఈసారి రండి శివరాత్రికి, రేపు మళ్ళీ రాకపోతే అడగండి. ప్రభలన్నీ కొండకి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను, మళ్ళీ ఆ రోజు కలుద్దాము. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.